ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తా చూడండి ఫ్రెండ్స్. ప్రతి దేశంలో ఆయా దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను నచ్చని వారు చాలా మంది పౌరులు ఉంటారు. ఆయా లీడర్లు ఆయా ప్రభుత్వాలు తీసుకొచ్చే మోడల్స్ అంటే పాలసీలు నచ్చకనో, లేకపోతే అవి అర్థం కాకనో, లేకపోతే నిజంగానే అవి ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నటువంటి పాలసీల కారణాల వల్లనో చాలా మంది ప్రజలు ఆయా ప్రభుత్వాలను ద్వేషిస్తూనే ఉంటారు. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి స్వతంత్ర ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశాలు ఖచ్చితంగా ఆయా దేశాలలో ఉండే ఎన్జిఓల పైన, వాటికి వచ్చే ఈ విదేశీ ఫండ్ల పైన నిఘా అనేది వేయాలి. ఎందుకంటే ఈ ఎన్జిఓలు అనేటివి ఈ విదేశాల దగ్గర నుంచి ఫండింగ్స్ తీసుకొని ఈ ఫండింగ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బును ఎరగా చూపించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై వ్యతిరేకంగా హింసాత్మక ర్యాలీలకు పాల్పడటము మరియు చాలా మంది ప్రాణాలు కోల్పోవటము లాంటివి చేసి ఆ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా ఆ విరాళాలు పంపించినటువంటి విదేశాలు తమ పప్పెట్లాగా ఉండేటటువంటి నాయకుడిని ఆయా దేశాలలో కూర్చోపెట్టి వాళ్ళతో డీల్స్ చేసుకొని ప్రశాంతంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, రీసోర్సెస్ కావచ్చు, లేకపోతే మిలిటరీ బేస్ కావచ్చు, ఒకటి నిర్మించుకొని పక్కకు వెళ్ళిపోతారు. ఇలాంటి రెజిమ్ చేంజ్ ఆపరేషన్ల మీద ప్రతి ఒక్క దేశ పౌరుడు అనేవాడు స్పృహతో ఉండాలి.